బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కొనసాగుతోంది. కాకతీయ హోటల్లో జరుగుతున్న ఈ భేటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల, డీకే అరుణ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని నేతలకు అమిత్ షా సూచనలు చేశారు. మరోవైపు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు రమేష్. బీజేపీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రమేష్ పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా అమిత్ షాను కలిశారు. బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కొనసాగుతోంది. కాకతీయ హోటల్లో జరుగుతున్న ఈ భేటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల, డీకే అరుణ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని నేతలకు సూచించారు. మరోవైపు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ బీజేపీలో చేరడం దాదాపు ఖరారైంది. కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు రమేష్. బీజేపీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రమేష్ పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా అమిత్ షాను కలిశారు. బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో మనకు అందిస్తారు. మహేష్, అక్షయ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో భారీగా చేరికలు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా లేని చోట్ల ఇతర పార్టీల నుండి బీజేపీ చేర్చుకుని వారికి ఎంపీ టికెట్లు ఇస్తున్నటువంటి నేపథ్యం, ఎంపీగా అభ్యర్థులుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం. సో ఇందులో భాగంగానే వరంగల్ సంబంధించి కూడా బీజేపీ పలువురు నేతలతో సంప్రదింపులు జరిపింది. అదేవిధంగా పార్టీలో ఎవరైతే ఉన్న వాళ్ళలో ఎవరైతే బాగుంటుందని చెప్పేసి కూడా సర్వేలు చేయించుకుంది. ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆరూరి రమేష్ని బీజేపీలో చేర్చుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆయనతో కూడా సంప్రదింపులు జరిపినటువంటి నేపథ్యం. ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతాను, బీజేపీలో చేరినని కూడా రీసెంట్గా ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు ఆయన బీజేపీ వరంగల్ నేతలతో కలిసి హైదరాబాద్కి వచ్చారు. ప్రస్తుతం ఐటీసీ కాకతీయలో అమిత్ షాను కలిసేందుకు వారు వేచి చూస్తున్నటువంటి నేపథ్యం. ఆయన ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆయనతో కలిసి మందకృష్ణ మాదిగ కూడా అమిత్ షాను కలవనున్నారు. అధికారికంగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆరూరి రమేష్ని వరంగల్ అభ్యర్థిగా బీజేపీ